జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. గృహస్థులు పాటించాల్సిన విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి గృహస్థులు విధి విధాన విశేషాలు. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుణ్ణి పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. చేతిలో ఫ్లూట్ పట్టుకున్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే చాలా మంచిది బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. భైరవ, కాళిక, ప్రత్యంగిరాదేవి ఫోటోలు పెట్టుకోవచ్చు. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీపాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండము ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహంకి తొండం కుడివైపున ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులో ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. పూజ తరువాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకి దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవులు అయితే నామకముతో తిరునామాలు, శైవులు అయితే త్రిపురాంధ్రులు అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి. వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకును కానీ గోడకు రత్తి నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. శత్రుపీడల, గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం దగ్గర తాకడం కానీ తల ఆరించడం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు.
నవగ్రహాలు తాకి మొక్కకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చును. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు. లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర. జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు. పంచిపెడితే ఇంకా మంచిది. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవారు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు, ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు. పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకానికి వాడకూడదు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకొని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలు పైన తిప్పకూడదు. మధ్య వేలుతోనే తిప్పాలి. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లల ఉన్న ఇంటికి ఒట్టి చేత్తో వెళ్ళకూడదు. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా పెట్టించుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో పిల్లలు, ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి అయినా నామం మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు. అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్మెట్ను గోడకు డెకరేషన్గా పెట్టాలి. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.